తన అవతారం వైపు ఉండే విశిష్టత ఏమిటో, ఆ విశిష్టత కేవలం మనం తెలుసుకుంటే ఏమవుతుందో 9వ శ్లోకంలో చెప్తున్నాడు. ఒకసారి చదవండి 9వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేటి తత్వతా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్య ధామమును పొందుతాడు. చూడండి, కేవలం భగవంతుడి యొక్క తత్వం ఏంటో తెలుసుకుంటే మనకి పునర్జన్మ అనేదే ఉండదటండి. కేవలం జన్మ కర్మ, ఆయన యొక్క అవతారము, ఆయన యొక్క లీలలు, ఇవన్నీ కూడా విలక్షణం. ఇవన్నీ కూడా దైవత్వంతో కూడుకున్నది. ఇవన్నీ కూడా భగవానుడు కారణం ద్వారా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా భగవంతుడు మనం తరింపజేయడానికి చేస్తున్నాడు అనే ఒక్క కేవలం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మన జన్మ తరిస్తుందట, పునర్జన్మనే లభించదటండి. కానీ ఈ సమాజంలో ఉండే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? జనాలు భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు, భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. రాముడు ఇదెందుకు చేశాడు, కృష్ణుడు అలా ఎందుకు చేశాడు? అయ్యా, నీకు తెలుసుకోవాలనంటే వినయంగా వచ్చి కూర్చొని విను. భగవంతుడు ఏదన్నా చేస్తే దానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా భగవంతుడు ఏమీ చెయ్యడు. కాబట్టి కేవలం జన్మ కర్మ ఈ రెండు దివ్యమని తెలుసుకున్న వాడికి పునర్జన్మ లభించదట అని చెప్తూ 10వ శ్లోకం చెప్తున్నారు. చాలా అద్భుతమైన శ్లోకం. ఒకసారి వినండి, 10వ శ్లోకంలో ఏమంటున్నారో చదవండి. వితరాగ భయ క్రోధ మన్మాయమముపాశ్రిత భవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి పూర్వం ఎంతో మంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. 3 విషయాలు కానీ మనం వదిలేస్తే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని దివ్యమైన ప్రేమను పొందుతాగలమట. 3 విషయాలండి. అందరూ ముఖ్యంగా యువతీ యువకులు అందరూ మనందరం వినాల్సిందే. కానీ పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను, 3 విషయాలు వదిలేయాలటండి. ఒకటి రాగం, ఎక్సెసివ్ అటాచ్‌మెంట్. నాకిది కావాల్సిందే అని పట్టుబడతాను చూడండి. ఇది లేకపోతే నేను ఆనందంగా ఉండలేను. ఇదే నాకు ఆనందానికి కారణం. ఇది రావాల్సిందే, కావాల్సిందే, వదిలిపెట్టను దీన్ని. ఎక్సెసివ్ అటాచ్‌మెంట్ అండి. దీన్ని మనం తగ్గించుకోవాలి. దీన్ని మనం నియంత్రణ చేయాలి. లేకపోతే చాలా కష్టం. రెండవది ఏంటో తెలుసా అండి? స్వామి చెప్పేది, భయాన్ని వీడు. రాగ, భయ, భయం. మనకి నిరంతరం భయం ఉంటుందండి. ప్రతి విషయంలో భయపడతాం మనం. అన్నిటికంటే పెద్ద మృత్యువు అనేది అన్నిటికంటే పెద్ద భయం. భయం ఎప్పుడు పోతుందో తెలుసా అండి జీవనంలో? ఆనందంగా ఎప్పుడు మనం ఉండొచ్చు తెలుసా అండి? భగవంతుడు నా రక్షకుడు అని అనుకున్నప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చండి. ఒకసారట ఒక ఒక టర్బులెన్స్ వస్తుంది గాని టర్బులెన్స్ వచ్చేసరికి అని ఫ్లైట్ ఊగిపోతూ ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ దేవుడిని తలుచుకుంటున్నారట, ఏవేవో చేస్తున్నారట, ప్రార్థనలు చేస్తున్నారట. కానీ ఒక చిన్న పిల్ల మాత్రం హాయిగా కూర్చుందటండి బ్రహ్మాండంగా నవ్వుతూ. ఆ! ముందుండే ఒక చిన్న జ్యూస్ గ్లాస్‌లో పోసిస్తే బ్రహ్మాండంగా జ్యూస్ తాగుతుందట. హ్యాపీగా ఉందట. పక్కనున్నేమో గజ గజ గజగా వణికిపోతుందనమాట. "ఏ పిల్ల, ఏంటే నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు? ఆ! మేమేమో ఇక్కడ చూడండి జనాలందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా భయపడిపోతున్నారు. నీకెక్కడి నుంచొస్తుంది ధైర్యం?" అనంటే, "ఏం లేదు. మా నాన్న పైలట్ అండి. ఆయన నాకేం అవ్వనివ్వడండి. ఆయన చూసుకుంటాడండి" అనన్నది. కాబట్టి నాన్న ఉన్నాడు ముందు. మా నాకు ఏం అవ్వనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది చూడండి. అది భయాన్ని పోగొట్టేస్తుందండి. అలా మనం భగవంతుడి పట్ల నమ్మకము, భగవంతుడున్నాడు నా జీవితానికి, ఆయనే నియంత, ఆయన నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం రాంగానే మరుక్షణం భయం పోతుందండి. మీకో విషయం తెలుసునండి? మనం ఇంట్లో భయమేసిందనుకోండి లైటేసుకుంటాం. లైటేసుకోంగానే భయం పోతుంది. అంటే లైట్ ఒక వ్యక్తా అండి? కాదు. కానీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం మనకిస్తుంది. అలా భగవంతుడు ఎల్లప్పుడూ నాతోటున్నాడు, భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అననే విశ్వాసం ఉంది చూడండి, అది మనల్ని భయం నుంచి దూరం చేస్తుందండి. ఒకటి రాగం, 2 భయం, మూడవది క్రోధం. అత్యంత డేంజరస్ అండి క్రోధం.
క్రోధం క్రోధం ఉన్నంత వరకు మనము ఇప్పుడు చూడండి వ్యక్తిగత క్రోధం కొంతమందికి వ్యక్తిగత క్రోధంతో ఆచార్య నింద కూడా చేస్తారండి. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. మనం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి మాధ్యమాలలో ఆచార్య నింద, భగవద్ అపరాధం, మిగతా సాధు దూషణ. ఎందుకు అనంటే ఒక వ్యక్తిగత క్రోధము లేదా గర్వము అని అంటాం చూడండి. వీటి వల్ల మనకి అర్థం కావట్లేదు. క్రోధము మనల్ని చాలా నాశనం చేస్తుందండి. ఎవ్వరిని ఏమీ చేయదు. మనల్నే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది క్రోధం అనేది. మీకో చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది క్రోధం అనేది ఎంత డేంజరస్సో అని ఒకసారి చూడండి మీరు కూడా. ఆ! ఎందుకంటే అండి క్రోధము ఎంత హాని చేస్తుందని తెలుసుకుంటే కదా దాన్ని దూరం పెట్టగలుగుతాం. చూడండి ఒకసారి. Excuse me. I know you didn't think anyone would catch you, but you just slammed your door into my car. The least you can do is say you're sorry, lady. You don't have to take that tone. It's not like I'm hurting your resale value. I'm sorry. See? Like that. అరే! ఏమైందో అక్కడ బోర్డు పైన